మీరు ఎన్ని వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు వ్యూస్ అనేది రావట్లేదా? చాలా మంది వీడియోస్ అనేది అప్లోడ్ చేసి జస్ట్ పబ్లిష్ చేసి వదిలేస్తారు అంతే. కానీ చేయాల్సిన ఎస్ఈఓ ప్రాసెస్ అనేది చేయకపోవడం వల్ల వాళ్ళ వీడియోస్ అనేది రీచ్ కావు. ఈ వీడియోలో నేను అప్లోడ్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎస్ఈఓ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటంటే క్లియర్గా చూపిస్తా. ఆ ప్రాసెస్లో మీరు చేసుకున్నారు అనుకోండి, మీరు వద్దన్నా సరే మీకు వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నాం ఏంటనేది ఎస్ఈఓ ప్రాసెస్ చేసి యూట్యూబ్ సిస్టమ్కి తెలియపరచాలి. అంటే యూట్యూబ్ ఆల్గరిథంకి తెలియపరిస్తేనే ఆటోమేటిక్గా మన కంటెంట్కి తగిన క్రియేటర్కి మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది. దెన్ సజెస్ట్ చేస్తేనే కదా మనకు వ్యూస్ అనేది వస్తాయి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఈజీ తెలుగు. నా పేరు శ్రావణ్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. ముందుగా టైటిల్ అనేది, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టైటిల్ అనేది మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే మెయిన్ కీవర్డ్ అనేది ఉండేటట్టు టైటిల్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న టైటిల్ చెప్తా. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ సెట్టింగ్ అన్నది ఏంది, అక్కడ ఒక కీవర్డ్ కాకుండా క్యూరియాసిటీ అనేది అవుతుందన్నమాట. కీవర్డ్ ఏమవుతుంది, సబ్స్క్రైబర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఏమని సెర్చ్ చేస్తారంటే యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి, లేదంటే హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్, హౌ టు గెట్ సబ్స్క్రైబర్స్ ఇట్లా సెర్చ్ చేశారనుకోండి, చూసారు కదా. సో అట్లా అనమాట మెయిన్ కీవర్డ్ అనేది ఉండేటట్టు సబ్స్క్రైబర్స్ అనేది మెయిన్ కీవర్డ్ అవుతుంది. కనుక ఇదే విధంగా మీరు కూడా ఎటువంటి కంటెంట్ చేస్తున్నా సరే మెయిన్ కీవర్డ్ ఉండేటట్టు టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్, డిస్క్రిప్షన్ అనేది ఎప్పుడు కూడా ఖాళీగా వదిలేకండి. ఎందుకంటే మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో, ఏదైతే వీడియో అనేది అప్లోడ్ చేశారో ఆ వీడియోకి తగిన రిలేటెడ్గా ఉన్న ఒక 2 లైన్స్ అనేది రాయండి. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటనేది, ఆ వీడియో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఒక 2 లైన్స్ రాశారు అనుకోండి, ఎవరైనా సరే క్లిక్ చేసి చూసిన వ్యూవర్ అనేది డిస్క్రిప్షన్ పై క్లిక్ చేస్తే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది పలానా టాపిక్ గురించి ఈ వీడియో అనేది సో ఎండోర్స్ పెంచేస్తాం. దానివల్ల మీకు ఏంటంటే రిటెన్షన్ ఎక్కువ పెరుగుతుంది, దెన్ వ్యూస్ అనేది ఎక్కువ వస్తాయి. రిటెన్షన్ ఎక్కువ పెరిగితే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేసుకో, ఏదో ఒక మీ వీడియో అనేది పాపులర్ వ్యూస్ వచ్చి ఉంటాయి కదా, ఆ వీడియోకి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే రిటెన్షన్ ఎక్కువ ఉంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. తర్వాత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఏమంటే మీ వీడియోకి ఏదైతే రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత చివరిలో ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేయండి. అది కూడా ఎక్కువ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 2-3 ఇట్లా ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, లేదంటే మ్యాక్సిమం 5. సో ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేశారనుకోండి మీ వీడియోకి రిలేటెడ్గా ఉన్న సరిపోతుంది. సో థర్డ్ వన్ ఏంటంటే తమ్నెయిల్. సో తమ్నెయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంట్లో బెస్ట్ కలర్స్ కూడా చెప్తా. ఆ కలర్లో మీరు ఎప్పుడైతే తమ్నెయిల్ అనేది ఎడిటింగ్ అనేది చేసుకుంటారో డెఫినెట్గా మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి, క్లిక్ త్రూ రేట్ కూడా చాలా పెరుగుతుంది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని క్లిక్ చేసి చూడాలంటే తమ్నెయిల్ అనేది ఐ క్యాచ్గా ఉండాలి. తమ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. తమ్నెయిల్ ఎంత డల్గా ఉంటే క్లిక్ త్రూ రేట్ అనేది అంత పడిపోతుంది. అదే ఐ క్యాచ్ అంత బ్రైట్నెస్తో అంత ఎక్కువ హై ర్యాంక్లో ఉందనుకోండి, ఎక్కువ క్లిక్స్ అనేది వస్తాయి, దానివల్ల వ్యూస్ వస్తాయి. అండ్ ఐ క్యాచ్గా ఉంటే కనెక్ట్ అవుతారు అనమాట, అట్రాక్ట్ అవుతారు. దానివల్ల ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో తమ్నెయిల్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటంటే కొన్ని టిప్స్ చెప్తా. సో ఆ మెథడ్లో మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు డెఫినెట్గా మీరు వద్దన్నా సరే వ్యూస్ అనేది అంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, ఆటోమేటిక్గా వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో అందులో ఏంటంటే ఫస్ట్ వన్ ఫేస్ ఎక్స్ప్రెషన్, అండ్ ఫేస్ అనేది పెద్దగా కనిపించాలన్నమాట. దెన్ సెకండ్ది ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనేది క్లియర్గా ఉండాలి. మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో, ఏదైతే టైటిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలన్నమాట. అండ్ టైటిల్ అండ్ తమ్నెయిల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా గజిబిజిగా ఎక్కువ పదాలు అనేది యూజ్ చేయకూడదు. 2 లేదా 3 వర్డ్సే యూజ్ చేయండి సరిపోతుంది. అందులో క్వశ్చన్ అయినా అడిగేటట్టు ఉండాలి. అండ్ క్యూరియాసిటీ ప్రొవైడ్ చేయాలి, ఎస్పెషల్లీ తమ్నెయిల్లోనే. ఎట్లా అంటే ఒక వ్యూవర్కి ఇట్లా తమ్నెయిల్ చూసిన వెంటనే పలానా ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది, అక్కడ ఒక క్వశ్చన్ అనేది ఉండిపోవాలన్నమాట. అట్లా అయితేనే ఏంటంటే క్లిక్ చేసి చూస్తారు. ఇన్ఫర్మేషన్ బాగుందనుకోండి ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎండ్ వరకు స్పెండ్ చేస్తే, ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మంది మీ వీడియో అనేది రికమెండ్ చేస్తూ యూట్యూబ్ అల్గోరిథం. ఎందుకంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది, ఇటు వాచ్ టైం పెరుగుతుంది, రిటెన్షన్ కూడా పెరుగుతుంది. ఈ 3 కలిస్తే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అల్గోరిథం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ అల్గోరిథంని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కావాల్సిన వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు, మన వీడియో అంత ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూనే ఉంటుంది. దెన్ మీకు కొన్ని కలర్స్ చెప్తాను కదా తమ్నెయిల్లోని, అందులో ఒక 3 కలర్స్ చెప్తాను. ఇది హైలైట్ కలర్స్ అనమాట. ఇందులో ఏ కలర్ మీరు యూజ్ చేసినా సరే మీ తమ్నెయిల్ అనేది హై ర్యాంక్లో హై సీటియర్తో ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. కనుక వైట్, ఎల్లో, రెడ్ అండ్ బ్లాక్ అనేది ఎక్స్పెషల్లీ, అంటే బ్లాక్ అంట మ్యాండేటరీ కాదు. సో ఎల్లో యూజ్ చేస్తే దాంట్లో వైట్ అనేది టెక్స్ట్గా యూజ్ చేస్తే సరిపోతుంది. కనుక ఎల్లో, వైట్, రెడ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో తమ్నెయిల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ కలర్ మీరు తమ్నెయిల్ కానీ డిజైన్ చేసుకున్నారనుకోండి, ఇక మీ తమ్నెయిల్ అనేది ఎట్లా ఉంటుందని క్లిక్ త్రూ రేట్ అనేది వేరే లెవెల్లో వస్తుంది అనమాట. సో నెంబర్ 4 అనేది
ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ట్యాగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసేటప్పుడు ఇంత ఒక డజన్ లైన్ లాగా ఇట్లా పెట్టేస్తారనమాట. అలాంటివి ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేయకూడదు. అట్లా మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, యూట్యూబ్ అల్గోరిథంకి ఎలా అర్థమవుతుందంటే స్పామ్ కింద అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే మనం ప్రొవైడ్ చేసేటప్పుడు వీడియోకి రిలేటెడ్గా ఉన్న ఒక 3 or 5 అనేది సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే 3 or 5 ఎందుకు అంటున్నానంటే, మీ వీడియో అనేది ర్యాంక్ కావాలంటే, మీ వీడియో అనేది హై ర్యాంక్లో అవ్వాలంటే 3 or 5 అనేది సరిపోతుందన్నమాట. ఎక్కువ ప్రొవైడ్ చేస్తే ఏంటంటే స్పామ్ కింద యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమవుతుంది, మీ వీడియో అనేది డౌన్లో పడేస్తుంది, వ్యూస్ అనేది రాకుండా సడన్గా ఆగిపోతుంది అనమాట, ఎంతో కొంత వ్యూస్ వచ్చి. కనుక 3 or 5 అనేది సరిపోతుంది ట్యాగ్స్ అనేది. సో హ్యాష్ ట్యాగ్స్ కూడా మ్యాక్సిమం 3 పెట్టడానికి ట్రై చేయండి, ఎక్కువ ప్రొవైడ్ చేయొద్దు. అండ్ ట్యాగ్స్ అనేది పెట్టేటప్పుడు మీ వీడియోకి రిలేటెడ్గా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. అట్లా అయితేనే ఏంటంటే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. లేని వల్ల ట్యాగ్స్ తెచ్చి పెట్టేశారనుకోండి, ఆ ఎస్ఈఓ ప్రోసెస్ అనేది గజిబిజి అయిపోయి యూట్యూబ్ సిస్టమ్కి అర్థం కాదు, ఆ ఆల్గోరిథంకి అర్థం కాకపోతే డౌన్లో పడేస్తుంది. ఏ క్రియేటర్కి మీ వీడియో రికమెండ్ చేయాలో తెలియదు, ఎటువంటి క్రియేటర్కి మీ వీడియో చూపించాలో తెలియదు. కనుక ఏంటంటే డౌన్లో పడేస్తుంది, ఎక్కువ దాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళదు అనమాట. కనుక వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ఒక 3 or 5 పెడితే సరిపోతుంది అనమాట, మీ వీడియో అనేది ర్యాంక్ కావడానికి. సో 5వది ప్లేలిస్ట్ అండ్ ఎండ్ స్క్రీన్ అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ప్లేలిస్ట్ ఉంటే ఒక వీడియో అనేది మనం క్లిక్ చేసి చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో మీదే ప్లే అవుతుంది అనమాట, అలా ఉంటుంది ప్లేలిస్ట్లోని. కనుక మీ వీడియో అనేది ఎప్పుడు కూడా అప్లోడ్ చేసేటప్పుడు ప్లేలిస్ట్లో యాడ్ చేయండి. దెన్ ఎండ్ స్క్రీన్ అంటే ఏంటంటే, మన వీడియో అనేది ఏదైతే మన వీడియో అనేది పబ్లిష్ చేసామో దాని ఎండ్లోని ఇంకో వీడియో అనేది యాడ్ చేయండి. మన వీడియోని ప్రొవైడ్ చేసామనుకోండి, ఆ వీడియో చూసిన తర్వాత ఎండ్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకో మీ వీడియోనే చూపిస్తుంది, వెంటనే క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి కనెక్ట్ చేయడం అనమాట. అట్లా కనెక్ట్ చేశారనుకోండి ఇంకా ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. నెక్స్ట్ 6వది అనేది ఫస్ట్ 24 hours అనేది మన వీడియో ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏంటనేది అనలైజ్ చేయాలన్నమాట. మొత్తం వీడియో అనేది అప్లోడ్ చేసి వదిలేసామంటే వదిలేసాం కాదు, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 24 గంటల్లోపు మన వీడియోలోనే ఎలా జరుగుతుంది, మనకు క్లిక్ త్రూ ఎలా వచ్చింది, దెన్ వ్యూస్ ఎంత వచ్చాయి, సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చారు, మన వీడియో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. కొన్ని సెట్టింగ్స్ చెప్తాను, దాన్ని చెక్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ వీడియో అనేది దేన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ ఆడియన్స్ అనేది స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, అది మనం ఎట్లా సరి చేసుకోవాలి అంటే ప్రాపర్ ఇప్పుడు సో ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది సిటిఆర్. అసలు సిటిఆర్ అంటే ఏంటి బ్రో అని మీకు డౌట్ అయితే రావచ్చు. క్లిక్ త్రూ రేట్ అంటారు దీన్ని. థంబ్నెయిల్ ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ థంబ్నెయిల్ చూసి ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ఇక్కడ ఆన్ చేసి చూస్తున్నారు కదా. సో అక్కడ ఓవర్ వ్యూ అని కనిపిస్తుంది. దెన్ అక్కడ చూస్తున్నట్లయితే పైన చూడండి, సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ అనుకుని చిన్న కనిపిస్తుంది, అదనమాట. మీ థంబ్నెయిల్ బాగుంటే క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఏంటంటే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి, మన వీడియో పైన ఆడియన్స్ అనేది ఎంతసేపు స్పెండ్ చేశారు, ఎంతసేపు చూస్తున్నారు, ఇదనమాట యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే వాచ్ టైం. సో ఎంతసేపు చూసిన తర్వాత మనకు వాచ్ టైం అనేది ఎంత వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, నేను స్టార్టింగ్ నా మొదటి వీడియోలో కూడా ఇదే చెప్పా. సో మీకు స్టార్టింగ్లో ఈ వీడియోలో కూడా నేను చెప్పినట్టున్నా, వాచ్ టైం, యావరేజ్ వ్యూ డ్యూరేషన్, సిటిఆర్, ఈ 3 కలిస్తే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్, వీడియో థంబ్నెయిల్ చూసిన వెంటనే ఇట్లా క్లిక్ చేయాలనిపిస్తుంది కదా, అది క్లిక్ త్రూ రేట్ అవుతుంది. దెన్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు. వాచ్ టైం అనేది ఎక్కువసేపు స్పెండ్ చేస్తే వాచ్ టైం ఎక్కువ పెరుగుతుంది. ఈ 3 కలిస్తే ఏంటంటే రిటర్న్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథంకి ఒక క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఈ వీడియో పైన ఆడియన్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కనుక ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది సజెస్ట్ చేస్తాను, చూపిస్తాను, రికమెండ్ చేస్తాను అనుకుని ఇట్లా ఆలోచించి ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది. దానివల్ల ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటారు అనమాట. కనుక ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వీడియో చేయండి. ఇవి చెక్ చేయకుండా మాత్రం ఎప్పుడు కూడా వీడియో అనేది అప్లోడ్ చేయకండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి, సిటిఆర్ అనేది 5% కంటే ఎక్కువ ఉండాలి. దెన్ ఆడియన్స్ రిటెన్షన్ కూడా బాగుండాలి అనమాట. చెప్పాను కదా, రిటెన్షన్ ఎక్కువ పెరిగితే అంటే వాచ్ టైం, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇవన్నీ కలిపి రిటెన్షన్ ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల ఎక్కువ మందికి చూపిస్తుంది. దెన్ ఇక్కడ మాకు ఒక మాట చెప్పాలి, ఇన్ కేస్ మీ సిటిఆర్లో ఏదైనా తక్కువైంది అనుకోండి, పర్సెంటేజ్ అనేది అంటే క్లిక్ త్రూ రేట్ అనేది తక్కువైంది అనుకోండి, వెంటనే థంబ్నెయిల్ అనేది మార్చండి. దాని తర్వాత ఆ ఫ్రెష్గా వీడియో అనేది ఇంకా రికమెండ్ చేస్తుంది. ఆ థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసి చూసారు అనుకోండి, సిటిఆర్ అనేది పెరుగుతుంది. సో అదే థంబ్నెయిల్ అనేది కంటిన్యూ చేయండి, ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. సో ఇలా ఎస్ఈఓ చేశారనుకోండి, ఇక వ్యూస్ అనేది ఎవరు ఆపలేరు. అండ్ ఈ 3 బిగ్ మిస్టేక్ మీరు చేశారనుకోండి, మీకు ఎప్పటికి కూడా వ్యూస్ అనేది రావు అండ్ సబ్స్క్రైబర్స్ రావు, మీ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయదు, వ్యూస్ అనేది టోటల్ డౌన్ అయిపోతుంది అనమాట. మరి ఆ 3 బిగ్ మిస్టేక్ ఏంటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే దానికోసమే నెక్స్ట్ ఒక వీడియోని చేసి మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన
వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నెక్స్ట్ మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.